మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు మళ్ళీ ఆయా వర్గాలలో అలజడి రేపుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రజా సంఘాలు వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఫామ్ అయ్యే ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పీరియడ్‌లో జిల్లాలను ఏర్పాటు చేయలేకపోయారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడున్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే ఇప్పుడు దానికి మరో 6 జిల్లాలను యాడ్ చేసి మొత్తం 32 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపురేఖలు దిద్దడం కోసం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల విభజనలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. పార్లమెంటుకు ఒక నియోజకవర్గము చొప్పున అప్పట్లో చేశాము అని చెప్పారు. దాంట్లోనూ మళ్ళీ కొన్ని సర్దుబాట్లు చేస్తూ వచ్చారు. ఎక్కడైతే బలమైన వైసీపీ నాయకత్వం ఉంటుందో వాళ్ళ యొక్క ప్రతిపాదనలకు తలొగ్గాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు అనుకూలంగానే జిల్లాల విభజన జరిగింది తప్ప పరిపాలనకు, నైసర్గిక స్వరూపానికో, ప్రజలకు అనుకూలంగా జిల్లాల విభజన జరగలేదు అన్న కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో అవి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదో ఇప్పుడు అలాంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కొత్తగా మరో 6 జిల్లాలను ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. వాళ్ళు అన్ని రకాల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని ఒక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. దీనికి కూడా గడువు నెల రోజులు మాత్రమే విధించడంతో చాలా వీలైనంత తొందరగానే కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏర్పాటు విషయంలో గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేస్తాము, ఈ ప్రాంతం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తాము అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చుకోవడంలో భాగంగానే ఇప్పుడు కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అనివార్యం కాబోతుంది. జిల్లాలే కాదు, ఆ రెవెన్యూ డివిజన్లు మారబోతున్నాయి, మండలాల పరిధి కూడా మారబోతుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో ఇప్పుడు కొత్తగా వేలాది అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో వస్తున్నటువంటి ప్రతిపాదనలు మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే అప్పుడు 10 నియోజకవర్గాలతో ఉమ్మడి కడప జిల్లా ఉండేది. దానిని 2 జిల్లాలుగా స్ప్లిట్ చేశారు. కడపను అలాగే ఉంచి కడప జిల్లా కేంద్రంగా 7 నియోజకవర్గాలను అందులో ఉంచి వైఎస్ఆర్ కడప జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక పాత కడప జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాలో చేర్చి అక్కడ రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు భాగంగా ఉన్నటువంటి మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అదే అన్నమయ్య జిల్లాలో మరో నియోజకవర్గంగా ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ 2 హామీలను ఇప్పుడు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఈ సర్దుబాట్లు ఏ విధంగా ఉంటాయి, ఈ సర్దుబాట్లు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలకు కానీ నాయకులకు కానీ అవి అనుకూలంగానే ఉంటాయా, వాళ్ళు అందుకు సమ్మతిస్తారా, వాళ్ళ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే ఏ నియోజకవర్గాలు అందులోకి వస్తాయి. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 6 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడి ఉంది. ఆ 6 నియోజకవర్గాల్లో మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తే మదనపల్లెకు ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు అటు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే రాయచోటి కేంద్రంగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఇక 3 నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి. అందులోనూ రాజంపేటను మళ్ళీ నియోజకవర్గ కేంద్రం చేయాలంటున్నారు. కాబట్టి రాజంపేటను నియోజకవర్గ కేంద్రం చేస్తే రాజంపేట జిల్లాలో ఏ నియోజకవర్గాలను కలుపుతారన్నది కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఉంది. ఎందుకంటే రాజంపేట జిల్లా కేంద్రంతో రైల్వే కోడూరును, బద్వేలును అందులో కలుపుతారన్న వాదనలు తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా బద్వేలు ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. తమను పూర్వము ఉన్నటువంటి కడప జిల్లాలోనే ఉంచాలి, లేని పక్షంలో బద్వేలు కేంద్రంగా బ్రహ్మంగారి మఠం
అంటే బ్రహ్మం గారి పేరు మీద ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలి. ఈ 2 ప్రతిపాదనలకే అంగీకరిస్తాము తప్ప వేరే విధంగా అంటే రాయచోటి కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాలో బద్వేల్ నియోజకవర్గాన్ని కలిపితే తాము ఒప్పుకోము అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరం. ఇంకా మరోటి, ఇప్పుడు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా కొత్తగా అనౌన్స్ చేస్తే రాయచోటిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు తరలించాల్సి ఉంటుంది. అందుకు రాయచోటి ప్రజలు అంగీకరిస్తారా? అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ కొత్త హామీలను, కొత్త జిల్లాలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే మదనపల్లి జిల్లా కేంద్రం అనేది అది అనివార్యంగా కనిపిస్తూ ఉంది. అది నైసర్గికంగా కానీ, భౌగోళికంగా కానీ అక్కడ అది సెట్ అయిపోతుంది. ఎందుకంటే మదనపల్లి చుట్టూ ఉన్నటువంటి 4 నియోజకవర్గాలను కలిపి 3 నియోజకవర్గాలను కలిపి మొత్తం 4 నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కాబోతుంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లానే ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే దానిపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బద్వేల్ను రాజంపేట నియోజకవర్గంలో కలిపితే మాత్రం ఒక కడప జిల్లా పరిధిని దాటుకొని, అంటే ఒక జిల్లాను దాటుకొని జిల్లా కేంద్రానికి, మరో జిల్లా కేంద్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కలసపాడు, కాశీనాయన మండలాలు జిల్లా కేంద్రానికి చాలా దూరం అవుతాయి. కాబట్టి ఈ ప్రతిపాదన మేము ఒప్పుకోము అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తున్నారా? చేస్తే ఏ నియోజకవర్గాలను అందులో కలపబోతున్నారు? అదే జరిగితే రాయచోటి, ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటి పరిస్థితి ఏంది అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. చర్చే కాదు, ఇది తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ప్రభుత్వం ఎటువైపు నిర్ణయం తీసుకున్నా మరోవైపు దీనిపైన ఉద్యమాలు, ఆందోళనలు చెలరేగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపు 1వ తేదీన ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో భాగంగా రాజంపేటకు రాబోతూ ఉన్నారు. అక్కడ కొత్తగా ఏర్పడే రాజంపేట కేంద్రంగా ఏర్పడే జిల్లా పైన ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ ఇచ్చే సమయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన అనౌన్స్మెంట్ తర్వాత ఎలాంటి ఉద్యమాలు రాబోతూ ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు మరొక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కొత్త జిల్లాల, ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకు మరో 6 జిల్లాలు కలిపితే మొత్తం 32 జిల్లాలు. అంటే మిగిలిన చోట్ల కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు కానీ, ఆందోళనలు కానీ ఎక్కడ కూడా వ్యక్తమవుతున్న దాఖలాలు లేవు. కేవలం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి భాగమైనటువంటి 2 నియోజకవర్గాలను ఇప్పుడు కొత్తగా జిల్లా కేంద్రాలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఒకటి మదనపల్లి, రాజంపేట, ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన హామీలను చంద్రబాబు నాయుడు ఏ విధంగా నెరవేర్చబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రాన్ని వెంటనే గతంలో ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు రాజంపేటలోని ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని ఉప కమిటీ ద్వారా రెండోసారి అవకాశం వచ్చింది. ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రాన్ని ప్రకటించాల్సిందిగా మేము కోరుతున్నాము. గతంలో ఎన్నో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మేము ఈ ఉద్యమం ఎంతో భారీ ఎత్తున కూడా నిర్వహించాము. ఇక మీద కూడా జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని వెంటనే ప్రకటించాలని, ఉప కమిటీ ద్వారా దీన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం.